దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నా. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతయు ఆయన రెక్కల చోటన భద్రపరిచి బలపరిచి ఆయుష్కాలం నుంచి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? ఇది నన్ను చిన్న వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడులాగని మనందరం ప్రార్థనాపూర్వకంగా మీ అందరూ తప్పకుండా వినండి, అనేక మందికి వినిపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. 8వ అధ్యాయం 56వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మనందరము బైబిల్ ఉన్నవారు తీసి చదువుకోనండి, చూడండి. ఎట్లనగా తాను చేసినటువంటి వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసినటువంటి యెహోవా స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైనటువంటి మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైనటువంటి యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. దేవుడి వాక్యమును విరిచి మనందరికీ వడ్డించునుగాక. శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విలువైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ ఉండి వింటున్నప్పటికీ, ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉండి విన్నప్పటికీ దేవుని మాట మనకి ఎంతో విలువైనటువంటి మాట. దేవుని మాట విన్నప్పుడు వినుటి వలన మనకు ఎంతో ఆశీర్వాదం అని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. ఈ లోకంలో అనేకమైనటువంటి మాటలు వింటూ ఉంటాం, అనేకమైన వాటికి సమయాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఈ లోకానుసరమైనటువంటి మాటలు ఎంతసేపు అయినా మన సమయాన్ని మనం వ్యర్థంగా గడిపేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటలకు కానీ మనము ఎక్కువ సమయం గడపలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, గమనించి మరి దేవుని వాక్యం చాలా విలువైందని, దేవుని మాట చాలా శ్రేష్టమైందని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో అప్పుడు దేవుడే మనతో మాట్లాడతారో, దేవుడే మనకి గొప్ప అవకాశం ఇస్తారు. కనుక దేవునికి ప్రథమ స్థానాన్ని దేవునికి మనం ఇచ్చి మనం జీవిస్తే మన జీవితాలు ఎంతో దేవునికరంగా ఉంటాయని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చదవబడినటువంటి మాట మనం చూస్తే కనుక ఎట్లనగా తాను చేసినటువంటి వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులతో తన జనులకు నెమ్మది దయచేసినటువంటి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక అని భక్తుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, దాసుడైనటువంటి మోషే ద్వారా ఆయన చేసినటువంటి శుభవాగ్దానముల్లో ఒక్క మాటైనను తప్పిపోయింది లేదు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడని, ఆయన వాగ్దానాలు చేసి ఎన్ని వాగ్దానములైనా కూడా వాటిని నెరవేర్చగలిగినటువంటి దేవుడని, వాగ్దానాలు నెరవేర్చే మంచి దేవుడని, ఆయన చేసినటువంటి శుభ వాగ్దానములలో ఒక్క మాట కూడా తప్పిపోయింది లేదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయన వాగ్దానం చేసి ఎక్కడ తప్పిపోయినట్లుగా లేదని తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా భూమి మీద అనేక పర్యాయములు మన అవసరాలను బట్టో, ఎదరోళ్ళ అవసరాలను బట్టో, లేకపోతే రాజకీయ నాయకుల అవసరాలను బట్టో, లేకపోతే ఇంకొకళ్ళు చాలాసార్లు వారి అవసరాలను బట్టి వారికి మించినటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు నెరవేర్చలేకపోతూ ఉంటారు. చాలామంది నెరవేరుస్తారు, చాలామంది నెరవేర్చలేకపోతూ ఉంటారు. మనం కూడా అనేక మందికి ఒకవేళ మాట ఇచ్చి మాట తప్పిపోతూ ఉంటాం.
అనేకసార్లు చేస్తూ ఉంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడని, ఆయన ఎన్ని వాగ్దానములైనా వాటన్నిటికీ కూడా సమర్థత కలిగినటువంటి దేవుడని భక్తులు మాట్లాడుతూ అనేక పర్యాయములు అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన చేసినటువంటి శుభ వాగ్దానములలో ఒక్క మాట కూడా తప్పుపోదంటండి. ఆయన భక్తుల ఎడల చేసినటువంటి వాగ్దానాలు మనం చూడొచ్చు, మన పితరుల ఎడల చేసినటువంటి వాగ్దానాలు మనం చూడొచ్చు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి నీకు నేను కుమారుని ఇస్తానన్నప్పుడు ఆశ్చర్యపోయినటువంటి స్థితి మనం చూస్తాం. ఆయనకి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన జీవితంలో నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. భక్తుల జీవితాల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి వారి జీవితాల్లో నెరవేర్చారు. మనం కూడా ఈ దినాల్లో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అంటే కనుక దేవుని వాగ్దానం ఇస్తారు. మనం కూడా చాలాసార్లు నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటాం, అది తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఏ మాట అయితే దేవుడు నీతో తెలియచేస్తూ ఉన్నాడో, ఏ మాట అయితే దేవుడు నీకు వాగ్దానంగా వినిపిస్తూ ఉన్నాడో, ఏ మాట నీకు వాగ్దానం వచ్చిందని నీవు అనుకుంటున్నావో దాన్ని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు కదా ఇక్కడ చక్కని మాట, కాబట్టి మన దేవుడైనటువంటి యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లు మన హృదయాలను తన తట్టు తిప్పుకోవాలంటండి. ఆయన మనల్ని వదలడు కనుక ఆయన వదలకను విడువకను మనం కూడా ఆయన ఏం చేయాలంటే వదలక దేవా నీవు నాకు ఈ జీవితంలో ప్రభు ఈ కార్యం నువ్వు చేయాలి ప్రభా, నా అవసరత ఇది కలిగి ఉన్నాను ప్రభా, నాకు కావలసినటువంటి పరిస్థితి ఇది ప్రభా అని ఎప్పుడైతే నీవు ఖచ్చితంగా అడగగలుగుతావో, అడుగుడు మీకు ఇవ్వండు తట్టుడు తీయబండి అడుగు ప్రతి వారు పొందుకుంటారని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. అడిగే నీవు పొందుకునే అర్హత కలిగి అడగాలండి. పొందుకునే అర్హత కలిగి నీవు అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు అండి. ఆయన అనేక మందికి ఇచ్చినటువంటి దేవుడు, అనేక మందికి ఇస్తున్నటువంటి దేవుడు. నీకు ఏది కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో అన్నీ దేవునికి తెలుసు. అయితే నీవు అడిగే స్థితిలో నీవు ఉండి అడిగితే ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం సాధారణంగా మనం చూడొచ్చండి, ఎవరో మీలో ఒక ఆయన మంచి వ్యక్తి ఉన్నాడు, ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి ఉన్నారు, ఎవరో ఒక సహోదరు మంచి సహోదరు ఉన్నారు. ఆమె చేతిలో ఒక చక్కని మంచి లడ్డు ఉన్నది, ఆమె చేతుల్లో లేకపోతే ఏదో తినే మంచి ఆహారం ఉన్నది. ఎవరో నాబాటుడో ఇంకొక ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి మన బాడి చేతులతోటో లేకపోతే మన మట్టి చేతితోటో లేకపోతే మనం బాగాలేనటువంటి పరిస్థితిలో వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆ లడ్డు అమ్మ లేకపోతే ఆ తినే ఆహారం నా చేతిలో పెట్టమ్మా అంటే ఆమె మన చేయి చూస్తుంది, ఆమె మనకు చేయిని చూస్తుంది. చూసిన వెంటనే అయ్యో ఇది కనుక నీ చేతిలో పెడితే అది పాడైపోతా ఉన్నది కనుక, ఇది కనుక నీ చేతిలో పెడితే తినడానికి పనిచేయదు కనుక ఆమె ఏం చేస్తుందంటే మొదట నీ వెళ్ళి నీ చేతులను కడుక్కుని రా, తర్వాత నేను పెడతానంటారు. అవతల మంచి సహోదరి కాకపోతే ఆమె ఏం చేస్తుందంటే మంచి సహోదరుడు కాకపోతే తింటే నాకెందుకు తినకపోతే నాకెందుకని ఆ మట్టి చేతిలోనూ బాడి చేతిలోనూ ఆయిల్ చేతులతో ఆ యొక్క లడ్డును అక్కడ పెట్టేస్తూ ఉంటుంది. అవతల వ్యక్తి మంచి వ్యక్తి కనుక నేనిచ్చేది అవతల వారు తినాలి, నేనిచ్చేది వారి జీవితానికి ఫలితంగా ఉండాలి, నేనిచ్చేది వారికి మంచి జరగాలి, నేనిచ్చేది వారికి క్షేమాన్ని ఇవ్వాలని చెప్పేసి మంచి సహోదరి కనుక ఏమంటుందంటే ఒకవేళ ఈ యొక్క తినే ఆహారం మీ చేతిలో పెడితే దానివల్ల మీకు హాని జరుగుతుంది, దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, దానివల్ల మీకు మంచి ఉండదు, దానివల్ల ఫలితం ఉండదు. కనుక మీరేం చేయాలంటే మొదట మీ చేతులను శుభ్రం చేసుకుని రండి, నేను ఇస్తాను అని అంటారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకి ఇవ్వాలి అంటే కనుక మనం కూడా ఏం చేయాలంటే మన హృదయాలని శుభ్రం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడి కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి జీవిస్తే, ఆయన పవిత్రుడు కనుక, ఆయన మంచి దేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళే మనం కూడా కళంకం కానీ పాపం కానీ ఏమీ లేని వారిగా పరిశుద్ధంగా వెళ్ళి దేవుడిని అడిగితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రతిదీ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మంచి దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. మనం ఇచ్చుకునే అర్హత కలిగి ఉంటే కనుక తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడైనా.
ఇచ్చుకోవడానికి అర్హత కలిగి మనం ఉండాలి. అర్హత కలిగినటువంటి మనం ఏం చేయాలంటే, ప్రభా నీవు చేసినటువంటి వాగ్దానములో భక్తుడు అయితే తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన చేసిన వాగ్దానముల్లో ఏ మాట కూడా తప్పిపోయింది లేదంటండి. దేవుడు ఎన్ని మాటలు చెప్తే, దేవుడు ఎన్ని వాగ్దానాలు చేస్తే, దేవుడు ఎన్నిసార్లు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే మంచి దేవుడైన ఆయన వాగ్దానం చేసి వాగ్దానమును నెరవేర్చగలిగినటువంటి శక్తి సమర్థుడైనటువంటి దేవుడైన అలాంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే కనుక, దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే కనుక, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కనుక మనం ఏం చేయాలంటే, మన హృదయాలను అంటే ఏం చేయాలి, కింద మాట మనం చూస్తే కనుక మన చదవబడినటువంటి భాగంలో 58వ వచనంలో మనం చూస్తే, మన హృదయాలను తన తట్టు త్రిప్పుకోవాలంటండి. మన హృదయాలను ఎవరి తట్టు తిప్పాలండి? దేవుని తట్టు త్రిప్పాలి. లోకానుసరమైనటువంటి తట్టు కాదు, కానీ దేవుని తట్టు మన హృదయాలను తిప్పి దేవుని కొరకు మనం కనుక జీవిస్తే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. దేవుని వైపు చూసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు, సిగ్గుపరచని ఉన్నటువంటి మంచి దేవుడు కనుక అలాంటి కృప, అలాంటి దీవులు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరి కుటుంబాలకి దయచేసి మన జీవితాలలో మన గొప్ప వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నూతనమైనటువంటి వాగ్దానాలతో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఆయన సియోనులో నుండి మీ కుటుంబాలను దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతన దీవులు, నూతన మేలులు మీ అందరి కుటుంబాలకి దేవుడు దయచేయును గాక. ఆయన వాగ్దానం చేసి మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. వాగ్దానం చేసి నమ్మదగినటువంటి దేవుడు తండ్రి, నెరవేర్చే దేవుడు తండ్రి, ఎన్ని వాగ్దానములైన వాటన్నిటికీ కూడా సమర్థుడమైనటువంటి దేవుడు తండ్రి, మీకు వందనాలు. బిడ్డల సలాలు వినిచుంటుండగా ప్రభా, వారందరి కొరకు ప్రభు మరొకసారి చిన్న ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఎవరినైనా ఏ ఒక అక్కడితో మీ ఎద్దుకు వచ్చున్నారు ప్రభా, ఏ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, వారి జీవితాలు ఏమి కావాలో ప్రభా, మా హృదయాలు మీ తట్టు త్రిప్పి అడుగుతున్నాం ప్రభా. అడగండి నేను ఇస్తానన్నారు తండ్రి, వెతకండి నేను దొరుకుతానన్నారు ప్రభా. బిడ్డలు అడుగుచుంటుండగానైనా వారి స్థితిగతుల్లో ఏటి కొరకు అడుగుచున్నారు. కొంతమందినైనా భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, నేను అస్వస్థతలో ఉన్నారు ప్రభా, అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభా. అనేక మంది తెలియచేస్తూ మనశ్శాంతి లేనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభా. బిడ్డలు మాట వినటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభా. కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభా. నా యొద్దకు రండి, నా యొద్ద నిజమైనటువంటి శాంతిని, సమాధానం, నెమ్మదిని మీరు కలుగు చేస్తానన్నారు ప్రభా. అట్టి కృపను బిడ్డలకు దయచేసి వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానం, సంతోషం మీరు ఇచ్చి నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రతి వారిని కూడా దీవించి మా అందరి ఎడల మీ వాగ్దానాలు నెరవేర్చి ప్రభా, నూతన వాగ్దానాలతో నూతన జీవితాల్లో ప్రభా, నూతనమైనటువంటి క్రియలు ప్రతి కుటుంబం మీద మీరు దయచేసి మీ కృప, మీ దేవుని, మీ ఆశీర్వాదాల ప్రభా అందరి మీద నుంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.